హాయ్. ఇవాళ నేతి చిట్టి కాజాలు చేస్తున్నాను. నేతి పానీలు చేస్తున్నానండి. గట్టంతా క్లీన్ చేసుకొని కప్పుడు మైదా తీసుకొని జల్లించుకొని హాఫ్ కప్పు పందార వేసుకోవాలి పాకానికి. ఇప్పుడు నెయ్యి బాగా కాసుకొని కొంచెం మనం చిటికుడు సాల్ట్ వేసుకొని కలిపేసుకొని నెయ్యి మరిగిన తర్వాత ఒక 5 గరిటెలు వేసుకోవాలి. కొంచెం చిన్న గరిటెతో అవి వేసుకొని కలిపేసుకొని నీట్గా కొంచెం ముద్ద వేయితే సరిపోద్ది. నెయ్యి సరిపోనట్టు లెక్క కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుని ముద్ద చపాతీ ముద్దలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత వేసుకొని. ఇప్పుడు చూడండి 5 నిమిషాల తర్వాత బాగా మెదుపుకొని బాగా కలుపుకొని 5 ముద్దలు చేసుకోవాలి. 5 ముద్దలు చేసుకున్నారు. చూడండి చపాతీ ఎంత పలుచగా చేసుకున్నాము, అంత పలుచగా 5 చేసుకొని పలుచగానే అప్పుడు నెయ్యి అప్లై చేసి అప్పుడు మనం నెయ్యి అంతా బాగా అప్లై చేయాలి. పొడిపిండి వేయాలి. పొడిపిండి 5 కూడా ఇదే ప్రాసెస్లో చెయ్యాలి. నెయ్యి వేసి పొడిపిండి వేసి చక్కగా రోల్ చేసుకోవాలి. టైట్గా రోల్ చేసుకోవాలి గాలి వెళ్ళకుండా. అప్పుడు మనకి పాకం బాగా వస్తుంది. లేయర్స్ కూడా చాలా బాగుంటాయి. లేర్లాగా వస్తాయి కదా, అవి కూడా చాలా బాగా వస్తాయి. చూడండి టైట్గా చేసుకున్నాం వల్ల మనకి ఎలా ఉందో అది, లేకపోతే విడిపోతాయి అన్నమాట. చూడండి ఈ పానీ స్మూత్గా చపాతీ కర్రతో రౌండ్గా చేసుకొని మనం నెయ్యిలో వేసుకోవాలి. నేతలు వేస్తే ఆల్మోస్ట్ వేగిన తర్వాత మనకి పొరపర్లు వచ్చేస్తుంది. చూడండి పాకం వచ్చేసింది. పాకం లేత పాకం చూడండి, ఈ పాకం రావాలి. ఇలా చేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోగలో మనకి ఇవి వేయకపోతే మనం పాకంలో వేసేసుకోవచ్చు. పానీలు చూడండి వేగిపోయి పానీలు పాకంలో వేసేసుకోవచ్చు. వేసుకున్నాము. ఇప్పుడు కాజాలు, చిట్టి కాజాలు చిన్ని ముద్దిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చిట్టి కాజాలు ఇలా కట్ చేసుకొని మనం ఒక వేలుతో మాత్రమే ఫ్రెష్ చేయాలి. వేలుతో అలా ఫ్రెష్ చేసి నీట్గా మనం లో ఫ్లేమ్లో మాత్రమే వేగించుకోవాలి. హై ఫ్లేమ్లో పనిచేయదని. మనం వేగించుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. చూడండి లో ఫ్లేమ్లో వేసుకొని చక్కగా వేయించుకొని ఇప్పుడు పాకంలో వేసేసుకోవాలి. చూడండి పాకంలో వేసేసుకున్నాము. పాకంలో వేసేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు ఉంచాలి. పాకం పీల్చేస్తుంది. పాకం పీలిస్తే అప్పుడు మనం తీసేసుకోవాలి. మళ్ళీ పాకం ఉన్నది కదా అని పాకం కూడా ఉంచుకోకూడదు, తీసేసుకోవాలి. తీసుకోకపోతే మెత్తబడిపోతాయి. తీసుకుంటే మనకి కరకరలాడతాయి, లోనేమో సాఫ్ట్గా బాగుంటాయి. చూడండి ఒకటి పట్టుకొని చూస్తాను, పాకం పట్టిందో లేదో చూసి తీసేసుకోవచ్చు. చూడండి ఆల్మోస్ట్ పాకం పీల్చింది. ఓకే, ఇప్పుడు ప్లేట్లో తీసేసుకోవచ్చు. చూడండి తీసుకున్నాము. అయిపోయింది పానీలు, చిట్టి కాజాలు. చూడండి ఇరిపి చూపిస్తాను మీకు. మరి పాకం పట్టిందో లేదో తెలియాలి కదా. చాలా టేస్ట్గా ఉంటాయండి. నోట్లో పెడితే కరిగిపోయినట్టు ఉంటుంది. నెయ్యి కదా, బాగుంటుంది. చూడండి పాకం లోన పైన కరకరలాడుతుంది, లోన్ సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది.
ఇప్పుడు కాజా చూద్దామండి. కాజా కూడా చూడండి, పిండి చూపిస్తాను, పట్టిందో లేదో తెలియాలి కదా. చూడండి ఎలా కారిపోతుంది మంచిగా, చాలా బాగా పీల్చేయి, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయండి కాజాలు. ఓకే అండి, బాయ్ అండి.